ఉన్నదాన్ని అంగీకరించాలి. 57 67 జుట్టు ఉండని, లేకపోని, నల్లగా ఉండి, తెల్లగా ఉండి, పొట్టిగా ఉండని, పొడుగ్గా ఉండని, ఏదైనా సరే అంగీకరించాలి. అంగీకరించలేకపోతున్నాం, దుఃఖం అక్కడే వస్తుంది. చూడు అంగీకరిస్తాడు. ఆయన ఏనుగుతోనే కట్టుకున్నాడు, బూడిదే పూసుకున్నాడు, సగం ఆనదై ఉన్నాడు. ఆయన్ని నపుంసకుడు అన్నవాడు కూడా ఉన్నాడు. మీరు అనుకోండి, నీకే నా భార్య మీద ఉండే ప్రేమ నాకయ్యా, నీకేమిటన్నాడు ఆయన. నువ్వు ఏదనుకుంటే నాకే, నేను గజచరమేమో కట్టుకుంటా, ఎందుకని గజాసురుడికి వరం ఇచ్చా. నేను బూడిదే పూసుకుంటే ఇది మన్మధుడు బూడిద, జీవితంలో మళ్ళీ కామవాంఛ కలగద్దు, ప్రేమ తప్ప, అందుకోసం పూసుకున్నా. నీకేం తెలుసు? ఇది శివతత్వం. నా జ్ఞానం, నాకుండే వైరాగ్యం, నాకుండే భక్తి నీకేం తెలుసు కనుక. అందుకని శివుడు వెండుకొండ మీద తాను ఉండదలుచుకున్నట్టుగానే ఉంటాడు. ఆయన మారడు. ఆ తేజస్సు, ఆ నిర్మలమైన తేజస్సు, సంతృప్తి నుంచి వచ్చిన శివ తేజస్సు ఉందే, అది కోకబాంధవే సూర్యుణ్ణి సైతం మొత్తం సూర్యకాంతిని శివుడు పారద్రోలగలడు. అంతటి శక్తివంతుడు. ఇప్పుడు మన జీవితాల్లో చీకట్లు కమ్మినప్పుడు ప్రార్థించవలసింది సూర్యున్నా శివుణ్ణా? అన్నిటికీ శివుణ్ణి. సూర్యుడికి కూడా ఆ తేజస్సు ఇచ్చింది ఆయన.